పద్మ పురస్కారాల గ్రహీతలకు ప్రభుత్వం సన్మానించింది. ఈ నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజకీయాలపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయని అన్నారు. ఆ ప్రమాణాలను చక్కదించాల్సిన అవసరం అందరి మీద ఉందని చెప్పారు. బూతుల నేతలకు పోలింగ్ బూతుల్లో సమాధానం చెప్పాలని సూచించారు. నీతి నిజాయితీ లేని వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కేవలం 4 Cలను నమ్ముకుని కొందరు రాజకీయాలు చేస్తున్నారని, క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా విలువలు పాటించాలని తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, శ్రీ కృష్ణారావు గారు, అలాగే ఇతర మంత్రి వర్యులు ఈరోజు నాతో పాటు పద్మ విభూషణ్ అందుకున్నట్టు యొక్క మనందరికీ ఇష్టమైన సినిమా కథానాయకుడు అనే యొక్క చిరంజీవి గారు, అలాగే తెలంగాణ నుంచి పద్మ అవార్డులు వచ్చినట్టు మిత్రుల కాస్త ప్రశాంతంగా ఉండే సమయం కూడా తక్కువ ఉంది. పద్మ అవార్డులు వచ్చినట్టు యొక్క పెద్దలు